సినిమాల విషయంలో ఎప్పటికీ అన్స్టాపబుల్ అంటున్నారు బాలయ్య. అఖండ 2తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోన్న నటసింహం గోపీచంద్ మలినేనితో అనౌన్స్ చేసిన పీరియాడికల్ మూవీకి రెడీ అయ్యారు. మరి ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడు? ఈ విషయంలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్లానింగ్ ఏంటి? బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైనప్ చేయడంలోనే కాదు, సక్సెస్ తో హిస్టరీ రిపీట్ చేయడంలోనూ బాలయ్య తర్వాతే ఎవరైనా అంటున్నారు అభిమానులు. రీసెంట్ గా అఖండ 2తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన నటసింహం 2026లోనూ మరో పాన్ ఇండియా సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనౌన్స్ చేశారు బాలయ్య. NBK 111 ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం లొకేషన్స్ వెతికి పనిలో పడ్డారు గోపీచంద్ మలినేని. NBK 111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓపెనింగ్ రీసెంట్ గా జరిగింది. సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన బాలయ్య 2 పవర్ఫుల్ లుక్స్ సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేశాయి. ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కోసం లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో పడ్డారు గోపీచంద్ మలినేని. ఆల్రెడీ రాజస్థాన్లోని కొన్ని లొకేషన్స్ ని ఓకే చేసిన మూవీ యూనిట్ లేటెస్ట్ గా ఏపీలోని తూర్పు గోదావరిలోనూ లొకేషన్స్ సెలెక్ట్ చేసే పనిలో పడింది. బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 1st వీక్ నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా నయనతార నటిస్తోంది. వారియర్ క్వీన్ గా రీసెంట్ గా విడుదలైన నయనతార ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ తర్వాత బాలయ్యతో నయన్ నటిస్తూ ఉండడంతో ఈ కాంబినేషన్ పై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి ఈ పీరియాడికల్ మూవీతో బాలయ్య ఎలాంటి హిస్టరీ రిపీట్ చేస్తారో వెయిట్ అండ్ సీ.